హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి డోరా కేక్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. అందులోనూ ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అడిగిన వెంటనే ఈ విధంగా సింపుల్గా అయితే చేసి పెట్టేయచ్చు. అలానే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా అయితే నచ్చి తీరుతుంది. ఏ పిల్లలైనా కూడా ఈ విధంగా డోరా కేక్ చేసి పెట్టారంటే అస్సలు వదలకుండా తినేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా స్ట్రైనర్లో అయితే 1 కప్పు మైదా తీసుకున్నానండి. ఇక్కడ మీకు మైదా వద్దనుకుంటే ఈ ప్లేస్లో గోధుమపిండిని కానీ ఇంకేది మీకు నచ్చితే అది వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ దాకా బేకింగ్ సోడా, 1/2 కప్పు కోకో పౌడర్, అలానే 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలానే 1 స్పూను కాఫీ పౌడర్ వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా జల్లించేసుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇక్కడ గరిటెతో కానీ లేదు అంటే విస్కర్తో కానీ ఈ విధంగా మొత్తం పిండిని మిక్స్ చేసేసుకోవాలి. విస్కర్తో అయితే మంచిగా మిక్స్ అయిపోతుంది. తర్వాత ఇందులోనే 1 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం పిండి ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పుతో పాలు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పాలు అనేవి కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలేమీ లేకుండా మంచిగా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఉండలేమీ ఉండకూడదు. చూడండి, సాఫ్ట్గా క్రీమీగా వచ్చేసింది. మనం వేసిన కన్సిస్టెన్సీకి అన్ని పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మనము చాక్లెట్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోరు, అలానే కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఉండలేమీ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కార్న్ఫ్లోర్ అనేది ఇంక తెలిసిందే కదండి, వేసిన వెంటనే ఉండలు కట్టేసి అస్సలు సాఫ్ట్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 1/2 కప్పు దాకా పాలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చాక ఈ విధంగా 1.5 స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే షుగర్ అనేది పౌడర్ చేసుకున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీ స్వీట్ని బట్టి వేసుకోండి మీరైతే. వేసుకున్న తర్వాత అది కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుతూనే ఉండాలి. లేదంటే ఈ విధంగా ఉండలు కట్టేస్తుంది అక్కడక్కడ. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటామంటే చూడండి ఈ విధంగా క్రీమీగా వచ్చేస్తుంది. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చివరిగా అయితే కొద్దిగా బటర్ వేసేసుకొని అది మెల్ట్ అయ్యి ఇందులోకి కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని మంటను ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయిపోయాక స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఈ విధంగా పాన్ పెట్టేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనికైతే ఏం అవసరం లేదండి, ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది బాగా. ఇక్కడ ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకి టర్న్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక తీసైతే ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా అయితే కేక్ అయితే వచ్చేసింది. తర్వాత మళ్ళీ అదే విధంగా
స్ప్రెడ్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒకవైపు కుక్ అయ్యాక మరోవైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కేకులన్నింటినీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ సిరప్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఇవి కేకులు స్పాంజ్ లాగా సాఫ్ట్గా భలేగా ఉన్నాయండి ఇవి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న చాక్లెట్ సిరప్ ఉంది కదా అది తీసుకొని ఈ కేక్ అయితే పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మరొక స్లైస్ తీసుకొని దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఈ చాక్లెట్ సిరప్ అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రెండింటిని అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ కూడా. టేస్ట్ కూడా అలానే ఉంటుంది పిల్లలకు నచ్చే విధంగా. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మంచిగా పర్ఫెక్ట్గా లోపల వరకు కూడా మంచిగా కుక్ అయిపోయి చూడండి సాఫ్ట్గా కూడా ఉంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్లఫీగా అసలు చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా డోరా కేక్ అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.